గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట్ ఎఫెక్ట్స్ స్టూడియో. ఈరోజు అయితే ఈ వీడియోలో మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి ఇలాంటి యానిమేషన్స్ అయితే ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే ఓపెన్ చేశాను. సో ఇక్కడ ఒక కాంపోజిషన్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో సోషల్ మీడియా ల్యాండ్స్కేప్ అని ఉన్నా చూడండి, ఓకే అయితే చేసుకోండి. సో ఓకే చేశాక ఇక్కడ మనం ఇంపోర్ట్ అయితే చేద్దాం. ఒక గ్రాఫ్ అనేది మనం ఇంపోర్ట్ అయితే చేస్తున్నాం చూడండి. ఇక్కడికైతే ఇలా డ్రాగ్ చేసుకోండి. సో ఇక్కడ ఎస్ క్లిక్ చేస్తే స్కేల్ ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఇలాగా. సో గైస్ ఇక్కడ పెన్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. డాట్ ఇక్కడ ఒక డాట్ అయితే క్రియేట్ చేసుకొని ఇది ఇలా డ్రాగ్ అయితే ఇలా చేసుకోండి. సో డ్రాగ్ చేసుకున్నాక ఇక్కడ సెలెక్షన్ టూల్ అయితే తీసుకోండి. ఇప్పుడు సో సెలెక్షన్ టూల్ తీసుకున్నాక ఇక్కడ చూడండి ఈ యారో పైన అయితే క్లిక్ చేసుకుంటారు. ఇప్పుడు యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ యాడ్లో ట్రిమ్ పార్ట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇక్కడ 2 seconds ఆర్ 4 seconds దగ్గరికి అయితే వచ్చి ఇక్కడ ఎండ్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ అయితే పెట్టండి. సో కీ ఫ్రేమ్ పెట్టాక ఇక్కడ ఎండ్ దగ్గరే 0 అయితే ఈ కీ ఫ్రేమ్ 0 అయితే చేసేయండి. సో ఇది కీ ఫ్రేమ్ అసిస్టెంట్కి వెళ్ళి ఈజీస్ అయితే ఇవ్వాలి. సో ఈజీస్ అయితే ఇచ్చేయండి. సో ఇలా మనం లైన్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సో లైన్ క్రియేట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఒక పిఎన్జి అనేది ఇంపోర్ట్ అయితే చేస్తున్నాను చూడండి. సో చేశాక ఇక్కడ ఎస్ అయితే క్లిక్ చేసుకుంటారు. సో ఎస్ క్లిక్ చేసుకున్నాక ఇది ఇలా స్కేల్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో మళ్ళీ మినిమైజ్ చేయండి. సో ఇప్పుడు షేప్ లేయర్ దగ్గరికి వచ్చేయండి. షేప్ 1 అని ఉన్నా చూడండి, ఇక్కడ పాత్ అని ఉన్నది. సో పాత్ దగ్గర 4 secondsకి అయితే మూవ్ అయ్యి ఒక కీ ఫ్రేమ్ అనేది ఎనేబుల్ చేసుకోండి. సో కీ ఫ్రేమ్ ఎనేబుల్ చేసుకున్నాక ఇక్కడ Ctrl+C చేయండి. సో Ctrl+C అంటే కాపీ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ పిఎన్జి దగ్గర అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ పి అయితే క్లిక్ చేసుకొని ఈ పొజిషన్ పైన అయితే క్లిక్ చేయండి. సో పొజిషన్ పైన క్లిక్ చేశాక Ctrl+V అయితే క్లిక్ చేసుకుంటారు. ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో గైస్ ఈ కీ ఫ్రేమ్ అనేది కాస్త మూవ్ మనం అయితే చేసుకోవచ్చు. సో మూవ్ చేసుకున్నాక ఇలా 4 secondsకి అయితే దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవడమే. సో ఇప్పుడైతే చూడండి. సో ఇలా మన లైన్ నుంచి మన పిఎన్జి అనేది యానిమేట్ అవుతుంది. సో గైస్ ఇప్పుడు ఎఫెక్ట్ 2 అయితే చూద్దాం మనం. సో గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకోండి. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ రెక్టాంగులర్ టూల్ పైన అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రెక్టాంగులర్ టూల్ పైన సెలెక్ట్ చేసుకొని ఇలా అయితే డ్రాగ్ చేసుకోండి. సో ఇక్కడ నేను స్ట్రోక్ అయితే 66 అని ఇచ్చాను కాబట్టి ఇలా స్ట్రోక్ అయితే మనకు కనిపించింది. సో ఇక్కడ 66ని ఇలా డిక్రీజ్ అయితే చేసుకుంటే మనకి స్ట్రోక్ అయితే లెంత్ అయితే తగ్గుతుంది. ఇక్కడ కంటెంట్స్ అని ఉన్నా చూడండి, ఇక్కడ ట్రిమ్ పార్ట్స్ అయితే సో ఈ ట్రిమ్ పార్ట్స్ దగ్గరే మనం ఒక 4 seconds అయితే మూవ్ అయ్యి సో 4 seconds మూవ్ అయ్యి ఇక్కడ కీ ఫ్రేమ్ అయితే పెట్టండి. సో కీ ఫ్రేమ్ పెట్టాక ఇక్కడ ఎండ్కి వచ్చేసరికి 0 అయితే చేసుకోండి. సో 0 చేసుకున్నాక ఈ కీ ఫ్రేమ్స్ని ఈజీస్ ఇవ్వండి. సో ఈజీస్ అయితే ఇస్తారు. సో ఈజీస్ కీ ఫ్రేమ్ అసిస్టెంట్ ఈజీస్ చూడండి. ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ మనం యానిమేట్ అయితే చేద్దాం. సో ఇక్కడ స్టార్ట్ ఉన్నది కాబట్టి ఒక 8 కీ ఫ్రేమ్స్కి అయితే 8 secondsకి అయితే మూవ్ అయ్యి ఇక్కడ స్టార్ట్ 100 అయితే ఇవ్వండి. సో 100 ఇచ్చాక ఇక్కడ 0 అయితే చేసుకోండి. 4 seconds దగ్గరికి వచ్చి ఇక్కడ 0 అయితే మీరు చేసుకోవాలి. సో 0 చేసుకున్నాక చూడండి ఎలా వచ్చిందో చూపిస్తాను. సో గైస్ ఇలా మనం రెక్టాంగులర్ టూల్ని యానిమేట్ అయితే చేసుకోవచ్చు. సో గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది ఓపెన్ చేశాను. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేశాక ఇక్కడ పెన్ టూల్ ఉన్నది చూడండి. సో పెన్ టూల్ అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక ఇలా జిగ్జాగ్ అయితే మీరు క్రియేట్ చేసుకోండి. సో జిగ్జాగ్ అన్నది ఇలా క్రియేట్ అయితే చేసుకోండి.
సో ఇక్కడ స్ట్రోక్ ఇచ్చాం కాబట్టి ఈ స్ట్రోక్ ఇలానే ఉంచేయండి. ఈ యారో పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ యాడ్ దగ్గరకి అయితే వచ్చేయండి. సో ట్రిమ్ పాత్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. సో ట్రిమ్ పాత్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఫిల్ ఉన్నది చూడండి. సో ట్రిమ్ పాత్స్ దగ్గర ఇక్కడ ఆఫ్సెట్ దగ్గరికి వచ్చేయండి. సో ఆఫ్సెట్ దగ్గర మీరు 4 అయితే ఇవ్వండి. సో 4 సెకండ్స్కి మూవ్ అయితే ఇక్కడ కీ ఫ్రేమ్ అయితే పెట్టండి. సో కీ ఫ్రేమ్ పెట్టాక మళ్ళీ 0 సెకండ్స్కి వచ్చేసరికి ఇది 0 అయితే ఇచ్చేయండి. సో 0 అయితే చేసుకున్నారు చూడండి. సో ఈ లైన్ అనేది ఇలా యానిమేట్ అయింది. సో ఇప్పుడు 4 సెకండ్స్ నుండి చెప్తాను చూడండి. సో 4 సెకండ్స్కి వచ్చాక ఇక్కడ స్టార్ట్ దగ్గర అయితే కీ ఫ్రేమ్ పెట్టుకోండి. స్టార్ట్ 100 అయితే ఇవ్వండి. స్టార్ట్ 100 ఇచ్చాక ఇక్కడ మళ్ళీ 4 సెకండ్స్కి అయితే మూవ్ అవ్వండి. సో మూవ్ అయ్యాక స్టార్ట్ అయితే 0 అయితే చేసేయండి. సో స్టార్ట్ 0 చేశాక చూడండి ఎలా వస్తుందో చూపిస్తాను. సో ఇలా లైన్ అయితే మనం యానిమేట్ అయితే చేసుకోవచ్చు, అది కూడా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో. సో గైస్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ పెన్ టూల్ అనేది తీసుకున్నాను చూడండి. సో పెన్ టూల్ తీసుకొని మనం ఇప్పుడైతే డిఫరెంట్ షేప్స్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఒక షేప్ అనేది తీసుకున్నాను. సో మళ్ళీ ఇక్కడ ఒక షేప్ అనేది క్రియేట్ చేస్తున్నాను చూడండి. సో ఈ షేప్స్ అనేవి క్రియేట్ చేశాక ఇక్కడికి వచ్చి సో ఇక్కడ యాడ్ దగ్గర ట్రిమ్ పాత్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. సో ట్రిమ్ పాత్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ట్రిమ్ పాత్స్ దగ్గర అయితే మీరు క్లిక్ అయితే చేసుకోండి. సో సైమల్టేనియస్ దగ్గర ఇండివిజువల్ అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక ఇక్కడ 4 సెకండ్స్కి అయితే 4 సెకండ్స్ దగ్గర ఎండ్ కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి. సో ఇప్పుడు 1 సెకండ్కి అయితే 0 సెకండ్స్కి అయితే మూవ్ అయ్యి 0 అయితే చేసేయండి. సో 0 చేశాక చూడండి. సో 0 అయితే చేసుకున్నాక ఈ ట్రిమ్ పాత్ పైన అయితే ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇది ఇలా ట్రిమ్ పాత్నే ఇక్కడికైతే మూవ్ చేసుకోండి. సో మూవ్ చేశాక ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇలా మన షేప్ లేయర్స్ని అయితే యానిమేట్ చేసుకోవచ్చు.